దావీదు పరిస్థితి కూడా అట్లాగే. ఇప్పటిదాకా మంచి ఆరాధన చేశాడు, మంచిగా బీటు పెట్టి మరి దుమ్ 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 బీటు పెట్టి మరి ఆరాధన చేశాడు. చివరికి ఏమైనా దర్శనం కాస్త గాలిపోయింది, భార్య గారి మాటలు వింటాం. అంత విశ్వాసంతో ఉన్నటువంటి హృదయాన్ని ఒక చిన్న మాటతోటి పడేస్తా ఉంటుంది అపవాది. హల్లెలూయా. అందుకే బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి దేవుళ్ళలోకి అడుగు పెట్టిన తర్వాత వెనకాలకు తిరిగి చూసుకోవడం అనేది ఉండకూడదంట. ఆమోసయ్య గారు ప్రతిసారి మాట చెప్తా ఉంటారు, నువ్వు ముందుకు అడుగేస్తున్న ప్రతిసారి కూడా దేవుని వైపే చూడాలి తప్పితే లోకానుసారమైనటువంటి మాటల్ని నీ చెబుతా వదిలిపెట్టే. హల్లెలూయా. అయ్య గారి వయసు ఎంత ఇప్పుడు? సుమారుగా 72 ఉంటుంది, 75 నుంచి 72. ఆ వయసులో ఈ ఎండలో ఆయన తిరగడం అవసరమా? చెప్పదండి, మందిరం ఉందిగా, ఉందా? అక్కడికి అందరూ వస్తారా? వాళ్ళకి వాక్యం చెప్తే సరిపోద్దా? దేవుడిచ్చిన పని చేస్తున్నాడా? చాలు కదా. మరి ఇంకా ప్రయాసపడ్డేందుకు? నెలలో 25 రోజులు బయటే ఉంటారు. హల్లెలూయా. ఎందుకు బయటికి వెళ్తున్నారు 25 రోజుల పాటు? 5 రోజులే ఉంటారు జొప్పదండిలో. 25 రోజులు. నాతో మొన్న మా సొంత బావ, నేను జీజు అని పిలుస్తా, ఎవరు మా బావగా, మా చెల్లెలి గారు వాళ్ళ భర్త గారు, మొన్న హైదరాబాద్లో మా ఇంటికి వస్తే అంటా ఉన్నా, జీజు ఆమోసయ్య గారు ఈరోజు చూస్తేనేమో ముంబైలో ఉన్నారు, రేపు చూస్తేనేమో వైజాగ్లో ఉంటున్నారు, ఎల్లుండి చూస్తేనేమో బెంగళూరులో ఉంటున్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది ఆయనకి? ఏమంటున్నాడు? అసలు ఎట్లా సాధ్యం అవుతుంది ఆయనకి? నేను ఒక్కసారి గుంటూరు వెళ్ళి ఇక్కడికి వస్తేనే అలా పడిపోతాను ఈ ఎండకి. హల్లెలూయా. నేను పక్కన గుంటూరుకి వెళ్ళి వస్తేనే ఇలా పడిపోతాను. మరి ఈరోజు అక్కడ ఉన్నారు, ఈరోజు ఇక్కడ ఉన్నారు, ఈరోజు ఇటు ఉన్నారు, రేపొద్దున చెప్పదండి అంటున్నాడు. హల్లెలూయా. ఆయన దేవుని మాట చొప్పున వెళ్తున్నారు తప్పితే ఆయనకి ఆ శక్తి ఇస్తున్నాడు దేవుడు. ఆయన దేవుని మాట చొప్పున వెళ్తున్నారు కాబట్టి ఆయన దేవునిలో అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటున్నారు. హల్లెలూయా. నువ్వు పిలిస్తే ఒక డాక్టర్ అయినా వస్తాడు మీ ఇంటికి? వస్తాడా? ఆయన ఫోన్ చేస్తే 10 మంది డాక్టర్లు వస్తారు తెలుసా? 10 మంది వస్తారు డాక్టర్లు. నిజంగా ఇప్పుడు నేను మాస్టర్స్ చేశా, కంప్యూటర్లు వద్దుతా బాగా, వీలైతే కరెక్ట్. హల్లెలూయా. మరి నేను చదువుకున్నాను బాగా, నేను ఫోన్ చేస్తే ఎవరన్నా వస్తారు డాక్టరు. మరి ఆయన చదువుకోవాలా, డిగ్రీ కూడా పాస్ అవ్వాలా. మరి ఆయన ఒక్కసారి ఫోన్ చేసి రా అనగానే చేయాలి, రా పెట్టుకుని వచ్చేస్తారు ఇంత కార్లు వేసుకొని. హల్లెలూయా. బాగా గమనించి, చదువుకున్నవాడిని నేను పిలిస్తే రారు, కానీ ఏమి చదువుకోలేని ఆయన పిలిస్తే వస్తారే. హల్లెలూయా. బాగా గమనించండి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క విశ్వాసం, దేవుని యొక్క కృప ఉంటే నువ్వు అనుకో చాలు, పని అయిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసుకుని, రవ్వా ఇవాళ నేను కూరగాయలు అమ్ముతున్నా కానీ ఎండలో వెళ్ళలేను, నా ఇంటి దగ్గర ఓపెన్ చేస్తున్నా, ఎవడైతే కొనుక్కోవాలనుకుంటున్నాడు అందరినీ నా ఇంటి దగ్గర తీసుకొచ్చేయి అని అనుకో ఒకసారి. నువ్వు మార్కెట్ కూడా వెళ్ళి కూర్చొని అవసరంలా, అందరినీ నీ ఇంటికే పంపించేస్తాడు. అమ్మా ఇది ఉందా, అమ్మ అది ఉందా అనుకుంటా. మాట వస్తువు చెప్తున్నా. హల్లెలూయా. తిమోతి గారు ఉన్నారు. హల్లెలూయా. మొన్న బామ్మతో మరి అక్కడ చెల్లెలు కొడుకు, మరి ఇంకెవరు, సెల్వరాజ్, మీ తాలూకా ఆయనతో మాట్లాడాను. ఓకే, ఆయన ఫోన్ చేశాడు. హల్లెలూయా. అన్న ఇదన్నా నా పరిస్థితి అని చెప్పి అన్నాడు. ఎవరు టెన్షన్ పడబాక, 2 నెలలు ఆగన్నా. హల్లెలూయా. 2 నెలలు కష్టపడితే ఆయనకు వస్తుంది. వెనకాల నుంచి వద్దులేరా అని చెప్పి పిలుస్తా ఉంటున్నారు ఎవరో. హల్లెలూయా. బాగా గమనించి, దేవుని మాట చొప్పున నడవడం నేర్చుకోవాలి. ఇన్ని రోజులు ఇక్కడ కూర్చొని నేర్చుకున్నాము అని అంటే దేవుని మాట చొప్పున నడవడం ఓబేదో ఈదోము ఒక్క మాట కూడా పలకట్లా. ఇక్కడ మాట పలుకుంటే పాపం రాసేవాళ్ళు.
లేఖనాల్లో. ఇగో ఓబేద ఉదయం ఇలా అన్నాడు, ఇగో ఫస్ట్ నో అన్నాడు, దావీదు కాళ్ళు పట్టుకున్నాడు, తర్వాత అన్నాడు, ఇవన్నీ రాసేవాళ్ళు. కానీ ఓబేదో ఇదోము ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ మందసమును తన గృహంలో చేర్చుకోవడానికి పోగొట్టాడు. హల్లెలూయా. ఆ మందసము, ఆ దేవుని యొక్క స్థలము, ఆ మందసము తన గృహములో ఉందో లేదో గాని దేవుని యొక్క కృప ఆశీర్వాదం మాత్రం తన కుటుంబం పైన మెండుగా ఉందంట. ఎన్ని నెలలు? 3 నెలలు ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. తను ఎస్ అనలేదు, నో అనలేదు, తను అవునలేదు, కాదనలేదు. మందస్సము ఆయన ఇంటికి వచ్చి చేరగానే దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన పైకి వస్తా. ఉజ్జయిని ఆ మందసము కింద పడిపోతుంటే చెయ్యి పైకి మరి ఆపాడు. మరి ఆయన మీదకి ఆశీర్వాదం రాలేదు, కానీ ఓబేదో ఇదోం దగ్గరికి మాత్రం ఆశీర్వాదం ఎట్లా వచ్చింది? కొంతమంది ఉంటారు గుంపులో, ఇలా ఒక పురుగు మెసులుతా ఉంటుంది. ఆహా, కింద పడిపోతున్న దాన్ని పట్టుకుంటే మాత్రం పాపం వచ్చిందే, గృహంలో అలా వచ్చి పెట్టుకోండి అని ప్లేస్ ఇచ్చినందుకే ఆశీర్వదిస్తారే. హల్లెలూయా. వ్యక్తిత్వం చూడాలి ఇక్కడ. హల్లెలూయా. ఎంత విశ్వాసం ఉంది అనేది చూడాలి ఇక్కడ. లేఖనాలు స్పష్టం చేస్తా ఉన్నాయి. దేవుడు ఇజ్రాయేలీయుల గురించి బాధపడతా ఉంటాడు. అయ్యో అల్ప విశ్వాసులారా అని చెప్పేసి బాధపడతాడు. అవునా? వినలేదా? ఇలా అనండి, ఇలా అనండి. విన్నారా? ఆ గట్టిగా అనాలి. ఏమంటున్నాడు అక్కడ? నువ్వు పాపం చేసావంటున్నాడా? నువ్వు దొంగతనం చేసావంటున్నాడా? మరి ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా అని మాత్రమే అని బాధపడతా ఉంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు నువ్వు దొంగతనం చేస్తున్నావా, నువ్వు హింసిస్తున్నావా, నువ్వు కొడుతున్నావా, లేకపోతే ఎట్లా ఉంటున్నావు అనే దాన్ని ఎత్తి చూపడు, కానీ దేవునిలో నువ్వు ఎంత విశ్వాసంతో జీవిస్తున్నావు అన్న దాని మాట మాత్రం పక్కాగా ఎత్తి చూపిస్తాడు నీకు రెండో రాకడలో కూడా. హల్లెలూయా. నాకు గమనించు, ఈరోజు వాక్యం ఈ ఒక్క వచనం మనం కవర్ చేసాం. ఇంకో 4-5 ఉన్నాయి, నేను కవర్ చేయడానికి టైం లేదు నాకు. హల్లెలూయా. ఇంకో 4-5 ఇచ్చారు నాకు చెప్పడానికి, టైం సరిపోదు. ఉజ్జయిని పడిపోకుండా పట్టుకున్నందుకు పాపం వచ్చింది, గృహంలో ప్లేస్ ఇచ్చినందుకు ఆశీర్వాదం వచ్చింది. ఉజ్జయిని యొక్క మనస్తత్వం, ఉజ్జయిని యొక్క ఆలోచనలు అల్ప విశ్వాసి వలె ఉంటున్నాయి. కొంచెంతోటి నాకు అంతా కూడా వచ్చేసింది, అంతా కూడా నాకు తెలుసు, దేవుని మందసాన్ని నేను తోలుకుని వెళ్తున్నాను అన్న విర్రవీగితనం వచ్చింది. హల్లెలూయా. ఇలా ఓబేదో ఇదోము మాత్రం నువ్వు ఏదన్నా చేసుకో, మందసమా తెచ్చి పెట్టుకో, దేవుడు నన్ను శిక్షిస్తే శిక్షిస్తాడు, నన్ను తీసుకొని వెళ్తే తీసుకొని పోతా ఉంటున్నాడు. కానీ దేవుని మందసము నా ఇంట్లోకి వస్తుంది అంటే అదే నా భాగ్యం అనుకున్నాడేమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు గమనించాను, కొంతమంది ఉంటారు నాకు తెలుసు, పర్వాలేదా కంటిన్యూ చేయొచ్చా? కొంతమంది ఉంటారు, ఆత్మీయ తండ్రి గారు స్టెఫన్ గారికి ఫోన్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇగో అయ్యా ధర్మారం వచ్చాను, ఒకసారి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తానని చెప్పేసి అనగానే ఫోన్ పెట్టేసి వాళ్ళ భార్య, ఇగో వస్తున్నాడంట, తెలిసారు ఇప్పటిదాకా కాలు మీద టీవీ చూస్తా కూర్చుని నా కాలు మీద కాలేసుకో, ఇప్పుడు వస్తున్నాడు, 2 గంటలు పోద్ది మనకి అనుకోవద్దు. ఇంకా కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు, విశ్వాసులే, దేవుల్లో ఉంచినటువంటి వారే. క్రైస్తవులే. హల్లెలూయా. గమనించి ఎంత తగ్గించుకొని జీవిస్తావో అంత హెచ్చించబడతావు. యోహాను సువార్త 14వ అధ్యాయము
యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. 11, 12 నుంచి చూద్దాం. నేను ఆ, తండ్రి యొద్దకు వెళ్తున్నాను ఆ. కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు. అర్థం కాదు. విశ్వాసముంచును వారును కూడా. ఈ మాట ఎవరు పలుకుతా ఉంటున్నారు? డౌట్ తెప్పించా మేడం గారికి. హల్లెలూయా. యేసు ప్రభువే అంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారంట? ఇగో టాటా బాబాయ్ సియు, నేను మా డాడీ దగ్గరికి వెళ్తున్నాను. ఇగో నేను మా డాడీ దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి నేను ఇప్పటి వరకు నేను ఏవైతే చేశానో ఆ పనులన్నీ కూడా, ఆ క్రియలన్నీ కూడా నువ్వు చేయగలుగుతావు. కానీ ఎప్పుడు? పూర్ణ విశ్వాసముతో ఉంటేనే. ఇంకో మాట కూడా ఉంది. మేడం గారికి తర్వాత చదవమని చెప్తాం. మేడం ఎత్తుకోండి, తర్వాత నెక్స్ట్ చదవండి. వాటికంటే మరి గొప్పవి మీరున్నాండి, ఆవిడ చదువుతారు. చదవండి. చేయను వాటికంటే బాగా గట్టి చదవాలి. ఇంకా వాటికంటే ఇంకా గొప్ప గొప్ప క్రియలు నేను చేసినంత మాత్రమే కాదు సుమి. నేనేవైతే క్రియలు చేయగలిగానో వాటికంటే కూడా ఇంకా గొప్ప గొప్ప క్రియలు నీవు కూడా చేయగలవు. అంతే ఉందా? అంతే ఉందా? నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఓబేదో ఈదోం. హల్లెలూయా. దావీదేంటి? దేవునితో సాంగత్యం పెంచుకుంటా ఉంటున్నాడు. దేవుడు డైరెక్ట్ గా ఈయనతోటే మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. కానీ ఈ సందర్భం జరగగానే ఏమైతా ఉంది? అప్పటిదాకా ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో, సాంగత్యం ఏదైతే ఉందో, క్రియలు ఏవైతే చేయగలుగుతున్నాడో అవన్నీ కూడా ఎక్కడికి మారిపోతా ఉంటున్నాయి? ఎవరో ఓబేదో ఈదోం, ఆయన ఎవరు? ఈ క్రియలన్నీ కూడా, ఈ విశ్వాసం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది? ఇక్కడికి వెళ్ళిపోతా ఉంటున్నాయి. అక్కడ రావాల్సినటువంటి ఆశీర్వాదం ఇంతే. కానీ ఇక్కడికి వచ్చేసరికి హల్లెలూయా. యేసు ప్రభువే అంటున్నాడు, నేను మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతున్నా. నేను చేసేటువంటి క్రియలు కంటే కూడా నువ్వు పూర్ణ విశ్వాసంతో ఉంటే దానికి డబల్, రెట్టింపు ఆశీర్వదింపబడతారు, చేయగలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఉంది, చదవండి. నాకు ఇష్టమైన మాట ఇంకా రాలా. మీరు నా నామమున, బాగా గమనించండి, మీరు నా నామమున దేనిని అడుగుదురో దానిని ఈ సందర్భం ఇక్కడ అయితా ఉందా? మందసం ముట్టుకోగానే ఒకడు తప్ప లేచిపోయాడా? ఇప్పుడు దావీదు టెన్షన్ మొదలైందా? దావీదు ఎన్నో మార్లు దేవునికి మోకరిల్లి ప్రార్థన చేశాడు. యుద్ధాల సమయంలో చేశాడు, కఠినతమైన పరిస్థితుల్లో చేశాడు. మరి మందసాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు మోకరిల్లి ప్రార్థన ఎందుకు చేయలా? ఇదిగో దేవా, ఇది నీ మందసము, యూదా ప్రాంతం నుంచి నేను నా ప్రాంతానికి తీసుకొని వెళ్తున్నా, ఇదిగో అడ్డంకి వచ్చింది, మరి నేను ఇప్పుడు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నా, నాకు నువ్వు సహాయం చెయ్యి, నన్ను ఏం చెయ్యకు, నన్ను ముట్టుకోకు, నీ అంతటి నువ్వే లేచి వెళ్ళి అక్కడ కూర్చో అని చెప్పి ప్రార్థన చేయొచ్చుగా మరి దావీదు. మరి ఎందుకు చేయలా?
ఇప్పటిదాకా చేశానే అదే సరిపోద్దేమో అనుకున్నాడేమో. హల్లెలూయా. ఈ టెన్షన్ ముందు నేను చేసేటువంటి ప్రార్థన ఫలించదేమో అనుకున్నాడేమో. నీకు వచ్చేటువంటి సమస్య ముందు నువ్వు మోకరిల్లి చేసేటువంటి ప్రార్థన ఫలించదేమో అనుకుంటున్నావేమో. హల్లెలూయా. నీకున్న అప్పు సమస్యకి నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే వ్యర్థమేమో, అది తీరదేమో అనుకుంటున్నావేమో దావీదులాగా. హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు నువ్వు ఎప్పుడెప్పుడు నోరు తెరిచి నన్ను పిలుస్తావా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడెప్పుడు మోకరిని ప్రార్థన చేస్తావా, నేను నీతో మాట్లాడదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. దావీదు ఏం చేస్తాడు? కష్టం రాగానే ఈ కష్టాన్ని తీసుకొని వెళ్ళి, ఈ శ్రమను తీసుకొని వెళ్ళి పక్కన మీద వేసేస్తా ఉంటున్నాడు. మీ మీద ఇటు పక్కన వేసాడు, నెక్స్ట్ మీకే వస్తుంది. హల్లెలూయా. మీ భార్య గారు వేస్తారు మీ మీద, నేను అటుపో అంటారు, అప్పుడే వేస్తాను. హల్లెలూయా. నాకు కష్టం రాగానే, టెన్షన్ రాగానే ప్రార్థన చేయడం మానేశాడు దావీదు. దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం మానేశాడు దావీదు. దేవుడిని తలుచుకోవడం మానేశాడు దావీదు. ఈ కష్టాన్ని తీసుకొని వెళ్ళి పక్కన ఎవరు దొరుకుతాడా ఆడిపోయిన చేద్దామా అని చూశాడు. హల్లెలూయా. అదేదో ఇదో నువ్వు నా పైన కష్టం వేస్తున్నావా, వెయ్యి, దేవుడే చూసుకుంటాడు. నువ్వు ఆ మందసాన్ని నా ఇంట్లో చేరుస్తున్నావా, ఆ ఉజ్జయినికి వచ్చినటువంటి శ్రమ నాకు కూడా వస్తుందా, రాని పర్వాలేదు, నా దేవుడే కదా. హల్లెలూయా. దేనికైనా రెడీ అని చెప్పి కూర్చున్నాడు ఇక్కడ. నువ్వు కష్టం ఇస్తున్నావా, నేను తీసుకుంటా దేవుని నామంలో. నువ్వు నాకు శ్రమ ఇస్తున్నావా, నేను దేవుని నామంలో తీసుకుంటా, రెడీ. ఒప్పుకునేటువంటి మనస్తత్వం, తగ్గించుకునేటువంటి మనస్తత్వం, పూర్ణ విశ్వాసముతో ఉంటున్నటువంటి ఒబేదో ఇదో. ఈరోజు నువ్వు కూడా దావీదులాగా సమస్య వస్తే దేవునికి మొరపెట్టుకుంటున్నావు లేదో నాకు తెలియదు, దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నావు లేదో నాకు తెలియదు. ఓ శ్రమ వస్తే ఈ శ్రమను పక్కన నేను వేసేస్తున్నావో నాకైతే తెలియదు. హల్లెలూయా. బాగా గమనించు. ఈరోజు ఒబేదో ఇదో యొక్క హృదయాన్ని, ఆలోచనని మీ ముందర ఉంచాడు. ఏ పరిస్థితి అయినా కానీ దేవుని నామలో నేను స్వీకరిస్తాను అని చెప్పేసి అనుకుంటా ఉంటున్నాడు. చదువుదామమ్మా, కదా చదువు. దేవుని నామములో దేనిని అడుగుదువో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మహిమ దానిని చేతును. తర్వాత నా నామమున మీరు నన్నేమి అడిగినాను. తర్వాత మీరు నన్ను ప్రేమించిన ఎడల, అయిపోయింది, 2 నిమిషాలే పూర్తయిపోతుంది. నా ఆజ్ఞలను గాయకొందు. తర్వాత ఇంకో చిన్న మాట చదువు మరి కూడా. నేను తండ్రిని వేడుకో. హల్లెలూయా. బాగా గమనించండి కదా, నువ్వు ఏదైతే అడుగుతున్నావో దానిని కుమారుడు తండ్రిని వేడుకుంటాడు. ఇగో నా యొక్క జనాంగముకు ఈ కష్టం వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ప్లీజ్ కొంచెం నా సహాయం చేసినట్టుగా నా జనాంగానికి సహాయం చేయవా. హల్లెలూయా. నాకు గమనించాను. ఈరోజు దేవుడు మీ ముందర 3 నుంచాడు. ఉజ్జయిని మొదటి వ్యక్తి, 2 దావీదు, 3 ఒబేదో ఇదో. ఈ 3 యొక్క ఆలోచన రీతి, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ జీవనాశైలి మీ ముందర ఉంచాడు. వాక్యం నిమిత్తము ఈ 3లో
నువ్వు ఎవరిని సరిపోల్చుకొని చూసుకోవాలనుకుంటున్నావు ఈ రోజున? నీ జీవితం ఎవరి మాదిరిగా ఉంది అని ఒకసారి మనసు పరిశీలించి చూసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.